వెల్కమ్ టు రాజు రివ్యూస్. కన్నడ బిగ్ బాస్ 27 డిసెంబర్ 27 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్గా ఏమైనా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే భవ్య ఆల్రెడీ లాస్ట్ వీక్ కెప్టెన్, మళ్ళీ ఇప్పుడు ఆవిడే కెప్టెన్ అయింది. సో ఇది హ్యాట్రిక్ అట. ఆల్రెడీ లాస్ట్ టైం తనే, అంతకుముందు కూడా ఒకసారి అయిందట. సో ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ కూడా ఆవిడే, అంటే ఇప్పుడు కెప్టెన్ మళ్ళీ వెంటనే కెప్టెన్ కూడా ఆవిడ అయింది. సో హ్యాట్రిక్ కెప్టెన్ భవ్య అనమాట. సో ఈవిడే అంటే తెలుగుకు సంబంధించి మన నిఖిల్ కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మనం పూర్తిగా చూడలేదు. సో కాబట్టి భవ్య అంటే టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా ఎక్కువ చెప్పడం జరుగుతుంది. సరే, గేమ్స్ కట్ట బాగా ఆడుతుంది అన్నట్టుగా మాట్లాడారు. సో దీని పక్కన పెడేస్తే కనుక ఈరోజు కెప్టెన్ అయిన తర్వాత తను ఫౌల్ గేమ్ ఆడింది అన్నట్టుగా మోక్షితో మాట్లాడడం. సో దాని తర్వాత రజిత్ కూడా నేను మాట్లాడలేదు కానీ తను కూడా అలాగే ఆడింది అన్నట్టుగా త్రివిక్రమ్తో చెప్పడం. సో తర్వాత ఇదే విషయం త్రివిక్రమ్ భవ్యాన్ని అడగడం. సో ఈ విధంగా ఆసక్తికరంగా సాగింది ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో. సో ఎందుకంటే దీని తర్వాత అంతకు మించి ఏమీ లేదు. టాస్క్ కూడా మంచి టాస్కే పెట్టడం జరిగింది ఈ కెప్టెన్సీకి సంబంధించి. దాని తర్వాత హనుమంత్ని వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి జైల్లో వేయడం జరిగింది. సో టోటల్గా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ అయితే మాత్రం ఇదే జరిగిందనమాట. సరే, ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో హోటల్ టాస్క్ సంబంధించి ఫస్ట్ చైత్ర టీం గెస్ట్ల కింద వచ్చారు. భవ్య టీం ఏమో హోటల్కి సంబంధించిన సిబ్బందిగా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్కి చైత్ర వాళ్ళ టీం ఏంటంటే అంటే లోపల ఏది పెట్టుకోకుండా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ ర్యాంకింగ్ ఏదైతే స్టార్స్ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత వచ్చిన భవ్య వాళ్ళ టీము హోటల్ టాస్క్ సంబంధించి అంటే వీళ్ళు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం వీళ్ళు చేసిన దానికన్నా బాగానే చేశారు ఎవరు, చైత్ర వాళ్ళ టీము. సో వాళ్ళు అడిగిన ప్రతి సర్వీస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి స్టార్స్ తక్కువ ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరు, భవ్య వాళ్ళ టీము. సో దీని గురించి అంటే ఇది అయిపోయిన తర్వాత దీని గురించి తను మాట్లాడతాడు ధనరాజు. సో దాని గురించి చెప్తాను. ఏంటంటే ఈ స్టార్స్ ఇచ్చినప్పుడు కొంచెం తక్కువ స్టార్స్ ఇస్తారనమాట. సో అదే తక్కువ స్టార్స్ ఇచ్చారా ఎక్కువ స్టార్స్ ఇచ్చారా అన్నది ఏంట్రా బాబు అని మీరు అనుకుంటే కనుక యాక్చువల్గా బిగ్ బాస్ టాస్క్ పెట్టినప్పుడు హోటల్ టాస్క్ పెట్టాడు. సో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తే కనుక మీరు స్టార్స్ ఇవ్వండి అన్నారు. ఆ టీంకి వీళ్ళు, ఈ టీంకి వీళ్ళుని. సో అప్పుడు ఇది కెప్టెన్సీ టాస్క్ అని మాత్రం బిగ్ బాస్ చెప్పలేదన్నమాట. సో చెప్పకుండా చేయడం వల్ల ఏం చేసిందంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో చైత్ర వాళ్ళ టీము, భవ్య వాళ్ళ టీంకి ఎక్కువ స్టార్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హోటల్ టాస్క్ అడిగిన భవ్య వాళ్ళ టీం ఉంది కదా, వీళ్ళు చైత్ర వాళ్ళ టీంకి తక్కువ స్టార్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మైనస్ ఎవరికి జరిగిందంటే చైత్ర వాళ్ళ టీంకి. సో అంతవరకు వాళ్ళు ఏమనుకున్నారంటే టాస్క్లో ఓడిపోయాము, వీళ్ళు బాగా చేశారు అన్నట్టుగా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఇక్కడ ఏం చేశాడంటే అబ్బాయి లేదమ్మా, ఇందులో స్టార్స్ ఎక్కువ సాధించిన భవ్య వాళ్ళ టీం వల్లే కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ అని చెప్పడం జరిగిందనమాట. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ అంటే బాగా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ సేవలు చేసిన చైత్ర వాళ్ళ టీము లాస్ అయ్యారనమాట. అంటే ఇది బిగ్ బాస్ అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల లాస్ అయింది ఎవరన్నా ఉన్నారంటే కనుక చైత్ర వాళ్ళ టీము. సో దీనివల్ల లాభపడింది ఎవరన్నా ఉన్నారంటే భవ్య వాళ్ళ టీము. సో ఇక్కడ కెప్టెన్సీ కంటెస్టెంట్స్ కింద వీళ్ళు సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు బాగా ఎక్కువ స్టార్స్ వచ్చాయి కాబట్టి చైత్ర వాళ్ళ టీం ఎక్కువ స్టార్స్ వీళ్ళకి ఇవ్వడం వల్ల సో వీళ్ళే కెప్టెన్సీ కంటెండర్స్ అన్నట్టుగా బిగ్ బాస్ చెప్తాడు. సో ఇక్కడ సంచాలకుగా చైత్ర అండ్ ఉగ్రం మంజు గారిని పెడతారు, అది ఆపోజిట్ టీం అయినా. సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక వీళ్ళు 5గురు ఉంటారు కదా, ఎవరు, భవ్య వాళ్ళ టీంలో భవ్య, త్రివిక్రమ్, రజత్, అలాగే మోక్షిత అండ్ ధనరాజు. సో వీళ్ళు 5గురు అవుతారు. సో ఈ విషయాన్ని హనుమంతు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు ధనరాజు. ఏమంటాడంటే వీళ్ళు బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కనుక మీరు కూడా బాగా చేశారంటే హనుమంతు చైత్ర వాళ్ళ టీంలో ఉంటాడు కాబట్టి మీరు బాగా ఆడారు, కానీ మీరు మాకు స్టార్స్ బాగా ఇచ్చారు కానీ మీ పెర్ఫార్మెన్స్కి మేము ఎక్కువ స్టార్స్ ఇవ్వలేకపోయాం. ఇదైతే సరైన నిర్ణయం అయితే కాదు, నాకు బిగ్ బాస్ తీసుకున్నదైతే మంచి నిర్ణయం కింద నాకు అనిపించలేదు అన్నట్టుగా అటు బిగ్ బాస్ని కానీ ఇటు వీళ్ళు అంటే స్టార్స్ మన వాళ్ళు అంటే ధనరాజు ఉన్న టీం వాళ్ళు ఇవ్వలేదు అన్నట్టుగా తను ఫీల్ అవుతాడు. సో నాకు అర్థమైనంత వరకు చెప్తున్నానండి. ఇటు కన్నడ తెలుగు వచ్చిన వాళ్ళు ఏమన్నా చిన్న పొరపాటుగా నేను మాట్లాడినట్టు నాకు అర్థమైన దాంట్లో
మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే తప్పుగా అనుకోవద్దు. సో నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను. సో నాకేమనిపించిందంటే ఇక్కడ ధనరాజ్ ఫీల్ అయ్యాడని అనిపించింది. ఎందుకంటే మే స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్ అవుతూ ఉంటాడు. సరే మొత్తం మీద ఏదైతేనే వీళ్ళు ఎవరైతే భవ్య టీం ఉన్నారో భవ్య టీంలో అందరూ కూడా కెప్టెన్సీ టాస్క్ సంబంధించి కంటెండర్స్ అయితే వీళ్ళయ్యారు. సో ఇక్కడ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే కనుక మనం చాలాసార్లు చూసాం. నాకు తెలిసి జబర్దస్త్ షోలో ఎక్కువ ట్రై చేసి ఉంటారు. అలాగే బిగ్ బాస్లో కూడా మనకి కింద ఒక క్లాత్ ఉంటుంది. క్లాత్ అంటే నాకు తెలిసి అది బరకమో ఏదో ఒక క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ మీద మరి ఆయిల్ వేస్తారో ఏమేస్తారో వాళ్ళు జారుతూ ఉంటారు కదా. సో స్కేటింగ్ లాగా జారుతూ ఉంటారు. అడిగేస్తే స్కిడ్ అవుతూ ఉంటుంది. అటువంటి దాని మీద పైన మనకి చూడండి ద్రాక్ష పళ్ళుకి పైన స్టాండ్ లాగా కడతారు కదా. ఒక స్టాండ్ లాగా కట్టి దానికి బాల్స్ ద్రాక్ష పళ్ళు గుర్తుల్లాగా వేలాడేటట్టు ప్రెజర్ బాల్స్ పెట్టారనమాట. ఒక నెట్ పెట్టి అంటే ఒక గుత్తులా పెట్టారు. ఒక గుత్తుకి ఒక 10 బాల్స్ అయినా పెట్టారు. సో వీళ్ళు ఆ గుత్తుకి 1, 2, 3, 4 అని ఒక్కొక్క గుత్తుకి ఒక్కొక్క నెంబర్ అయితే పెట్టడం జరిగింది. మీకు అర్థమైంది కదా. సో ఏం లేదండి, స్కేటింగ్ లాగా కింద ఒక క్లాత్ పెట్టారు. మీకు ఆల్రెడీ తమ్మునేలో ఫోటో పెట్టాను కదా. సో ఆ క్లాత్ మీద జస్ట్ ఏంటంటే ద్రాక్ష పళ్ళు గుత్తులాగా ఈ బాల్స్ పెట్టారు ప్రెజర్ బాల్స్. సో నెంబర్ 1 అంటే ఈ 5 మెంబర్స్ కదా ఉన్నారు వీళ్ళు ఐదుగురికి 5 బాక్సులు పెడతారనమాట నెట్తోని. సో మీకు ఆల్రెడీ తమ్మునేలో పెట్టాను కదా. సో వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ 1 అన్నప్పుడు 1 దగ్గరికి వెళ్ళాలి. ఈ 5 మెంబర్స్ స్కిడ్ అవుతూ ఉంటుంది. జారినా పడినా ఆ 1కి సంబంధించిన దాంట్లో బాల్ కింద పడినా ఒకవేళ అందులో బాల్స్ తెచ్చుకోవాలి. 1 తెచ్చుకుంటారు, 2 తెచ్చుకుంటారు, మీ ఇష్టం. సో తెచ్చుకుని ఆ బాల్స్ని ఆ దగ్గరికి వచ్చిన తర్వాత వెయ్యాలన్నమాట. దాంట్లో వేసినప్పుడు ఒక బాల్ ఫస్ట్ ఎవరు పడితే కనుక వాళ్ళు ఆ గేమ్లో ముందుకు వెళ్తారు. లాస్ట్లో బాల్ పడిన వాళ్ళు ఆ గేమ్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారనమాట. సో ఇది టాస్క్ సంబంధించి. సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక వీళ్ళు 5గురికి 5 పెడతారు బాల్స్ వేసుకోవడానికి చిన్న పెట్టెలాగా. సో అంటే నెట్తో ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే చైత్ర అండ్ మన మంజు ఉన్నారు కదా, ఉగ్రం మంజు గారు. చెప్పడం మర్చిపోయాను, ఈ ఉగ్రం మంజు గారు మ్యాక్స్ మూవీ ఉంది కదా, చాలా బాగా నటించారు. సో దీని గురించి కూడా నా రివ్యూ వస్తుంది మూవీ గురించి. సో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన సుదీప్ గారితో పాటు ఉంటుంది ఆ రోలు. సో బాగుంది, అయితే ఆయన యాక్టింగ్ అయితే బాగుంది. సో దీని తర్వాత ఏంటంటే వీళ్ళు చైత్ర అండ్ మంజు ఇద్దరు సంచాలకుగా ఉంటారు. సో ఇక్కడ 1 అన్న వెంటనే ఈ 5 మెంబర్స్ వెళ్ళి ఆ బాల్స్ ఏదైతే ఉందో అది లాక్కోవడం, తెచ్చుకోవడం, వేయడం అనమాట. సో నాకు తెలిసి ఫస్ట్ టాస్క్లో ఫస్ట్ మోక్షిత వెళ్ళిపోతుంది అనుకుంటా ఫస్ట్. ఎందుకంటే ఆవిడ ఒక బాల్ వేయలేదు కాబట్టి గేమ్ నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్లో మళ్ళీ ఇక్కడ త్రివిక్రమ్ అన్న ఆయన ఏం చేస్తాడంటే తన దాంట్లో వేసుకోవాల్సింది పక్క దాంట్లో వేసాడని ఆయన గేమ్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత రౌండ్లో రజత్ వెళ్ళిపోతాడు. చివరి రౌండ్లో చివరికి ధనరాజు అండ్ మన భవ్య గారు మిగులుతారు. సో భవ్య గారు మిగిలారు కాబట్టి వీళ్ళు చివరి రౌండ్ ఆడతారు. సో దీంట్లో భవ్య గెలుస్తుంది అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. సో లక్ కూడా కలిసి వచ్చింది. సో హైట్ తక్కువ ఆవిడ, బాల్స్ ఆ హైట్లో ఉంటాయి, అయినా కూడా ఆవిడ విన్నర్ అయ్యిందనమాట. సో విన్నర్ అయ్యి చివరికి మళ్ళీ కెప్టెన్ అయింది. అంటే ఇప్పుడు హ్యాట్రిక్ అనమాట. లాస్ట్ వీక్ ఆవిడే, ప్రజెంట్ ఈ వీక్ కూడా కెప్టెన్ ఆవిడే, అంతకుముందు కూడా ఒకసారి అయింది. సో 3 సార్లు కెప్టెన్ అయిన ఘనత భవ్య గారు దక్కించుకున్నారు. సో అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. సో ఓకే, డన్ అయిపోయింది. దీని తర్వాత భవ్య గారు కెప్టెన్ అయిపోయింది, అందరూ అప్రిషియేట్ చేశారు. ఓకే, ఇక్కడ ధనరాజు హనుమంత్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఏంటంటే నోటి దాకా వచ్చింది, నోట్లోకి వెళ్ళదు అన్నట్టుగా. అంటే చివరి వరకు వచ్చాడు కదా, అవకాశం అంతవరకు వచ్చింది. ఆల్రెడీ 3 సార్లు కెప్టెన్, అంటే 2 సార్లు అయింది, మళ్ళీ 3సారి ఆవిడకి అవకాశం వచ్చింది. కానీ అదేదో ధనరాజుకి వచ్చింటే అంటే బిగ్ బాస్లో కెప్టెన్ చేశానన్న ఫీలింగ్ అన్న ఉంటుంది కాబట్టి జస్ట్ నోటి దాకా వచ్చి పోయింది అన్నట్టుగా తను బాధపడుతుంది. నాకు అంతవరకు అర్థమైంది. సో ఇక్కడ తన బాధలో తప్పులేదు. దీని తర్వాత మోక్షిత, ఉగ్రం మంజు, త్రివిక్రమ్, ఐశ్వర్య అందరూ ఒక దిక్కున కూర్చుంటారు. మీకు తెలిసిందే కదా, ఎవడన్నా బాగుపడ్డాడు అన్నా ఆవిడ వెనకాల బాగుపడ్డాడని మాట్లాడుకునే వాళ్ళకన్నా ఎలా బాగుపడ్డాడు అని చెప్పుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో అంటే కూడా శత్రువర్గం తిరుగుతూనే ఉంటుంది. ఏదైతేనే ఇప్పుడు జరిగిపోయింది అంతా బాగుంది. యాక్చువల్గా మోక్షిత, త్రివిక్రమ్, రజత్ అండ్ భవ్య, ధనరాజ్ వీళ్ళందరూ ఒక టీం సభ్యులే. సో వాళ్ళ టీంలో ఎవరు నెగ్గినా ఓకే కదా. సో ఆ మోక్షిత ఏమంటుందంటే కనుక మీరు ఉగ్రం మంజుతో మాట్లాడుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను. సో కన్నడ, తెలుగు అర్థమైన వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలని, చిన్న తప్పులు మాట్లాడితే క్షమించాలని కోరుతూ
అక్కడ విషయం ఏంటంటే ఈ మోక్షిత్ అన్న ఆవిడ బాలు నెంబర్ 1, నెంబర్ 2 ఇలా ఉన్నాయి కదా. సో చెప్పినప్పుడు బాలు ఆ నెంబర్ 1లోంచి తీయాలి, నెంబర్ 2లోంచి తీయకూడదు. సో ఇక్కడ మోక్షిత్ అన్న ఆవిడ ఏమంటుందంటే కనుక హైట్గా ఉంది కదా, హైట్ అందలేదు. సో అప్పటికి రౌండ్ కంటిన్యూషన్ అవుతుంది. సో ఇతను ఏంటంటే వేరే బాలు అంటే కింద పడిపోయింది, ఆ నెంబర్ బాల్ కాకుండా అంటే చెప్పిన నెంబర్తో కాకుండా నెంబర్ 9 ఏదో చెప్పారు అనుకుంటా, ఏదో ఒక నెంబర్ చెప్తే ఆ నెంబర్ దాంట్లో బాల్ కాకుండా వేరే నెంబర్లో బాల్ తెచ్చేసింది అన్నట్టుగా మోక్షిత్ చెప్పడం జరిగిందనమాట. సో అంటే గేమ్లో 1 అన్నప్పుడు 1 బాల్ కాకుండా 2 అన్న బాల్ కింద ఉంటే అది పట్టుకొని వచ్చేసింది అన్నట్టుగా మోక్షిత్ చెప్తుంది. చెప్పినప్పుడు అంటే ఇక్కడ అప్పుడు నువ్వు అక్కడ చెప్పాలి కదా అని చెప్పేసి సంచాలక్ కన్నా ఉగ్రం మంజు అంటే కనుక మీరు కదా చూసుకోవాల్సింది, నేను ఎలా చెప్తాను అన్నట్టుగా ఎవరు మోక్షిత్ అంటది. సో ఈ డిస్కషన్ వాళ్ళ ఫ్రెండ్ త్రివిక్రమ్ దగ్గర జరుగుతూ ఉంటుంది. సో ఈ డిస్కషన్ ఏంటంటే అంతే, ఒకళ్ళు నెగ్గిన తర్వాత ఫౌల్ సెకండరీ పక్కన పెట్టండి, అంటే అదే టీము ఒకళ్ళు పడి అక్కడ ఇది అవ్వడం అనమాట. సో అనుకోకుండా దాన్ని ఇది అంటారు కదా, వెళ్ళగక్కడం. సో అక్కడ కన్ఫ్యూజ్, అదే గేమ్లో పడింది, బాల్ కింద పడింది, యాక్చువల్గా వేయడం కష్టం, బాల్ దొరకడం. ఇప్పుడు వీళ్ళందరికీ బాల్స్ దొరికాయి అబ్బా, ఎవరికి దొరికాయి, మోక్షితకి కానీ ధనరాజుకి కానీ. ధనరాజు ఎన్నేసి బాల్ తెస్తాడు, రజత్ ఎన్ని బాల్ తెస్తాడు, బాల్ తేవడం ఈజీ, తెచ్చి అందులో వెయ్యాలి కదా, గోల్ వెయ్యాలి, బాల్ దొరకడం. సో బాల్ దొరక వరకు ఫౌల్ ఆడినా ఇది మాత్రం ఫౌల్ కాదు కదా వేయడం. సో కాబట్టి నేనేమంటున్నా అంటే కష్టపడింది ఆవిడ. సో ఆ కన్ఫ్యూజన్లో జారడం, పడడం, లెగడం, ఆ దొరికిన దాన్ని తీసుకుని వచ్చి వేసింది అనమాట. సో అది ఫౌల్ అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. సో ఓకే, ఫౌల్ అంటే ఓకే, అంటే తనకు తెలుసు కదా, తెలిసిన దాన్ని మళ్ళీ ఎందుకు ఆ గేమ్ని తప్పుకోకుండా ఎందుకు అలాగ ఆడడం అన్నది ఆవిడ పాయింట్. సో ఇక్కడ రజిత్ ఏమంటాడంటే ఆల్రెడీ తను తీయడం నేను చూశాను, సో మన టీమ్మేట్ కాబట్టి నేను చెప్పలేదు, తను ఎలా అన్నట్టుగా అన్నాడు అని ఏదో ఏదో చెప్తారు. ఇదే విషయాన్ని త్రివిక్రమ్ పట్టుకుని వెళ్ళి భవ్య దగ్గర చెప్తాడు. చెప్తే తను దానికి అడుగుతాడనమాట, నువ్వేమనుకోకపోతే ఒక మాట అడుగుతున్నాను, నీ గురించి మోక్షిత ఎలా మాట్లాడుతుంది, నువ్వు నెంబర్ 1, నెంబర్ 2 అలా నెంబర్ చెప్పినప్పుడు ఆ నెంబర్లో బాల్ కాకుండా వేరే బాల్ తీసావంటే అంటే కనుక నేను కంగారులో అందులో బాల్ అనుకుని తీసాను తప్ప నేను వేరే నెంబర్ని నేను తీయలేదు, కావాలతో ఫుటేజ్ చూసుకున్నాను అన్నట్టుగా మాట్లాడింది. మరి రజిత్ చెప్పాడు అంటే కనుక అంటే డిస్టర్బెన్స్ చేయొద్దు, గేమ్ ఆడుతున్నాను అన్నట్టు చెప్పాను తప్ప చెప్పొద్దని మాత్రం నేను చెప్పలేదు అన్నట్టుగా ఆవిడ చెప్పింది. ఏమన్నా ఉంటే ఫుటేజ్ అంటే ఈరోజు ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్లో మన ఎలాగ సుదీప్ గారు మంచి జోష్లోనే వస్తారు, ఎందుకంటే మ్యాక్స్ మూవీ బాగుంది, సో హిట్ అయింది కాబట్టి ఆ జోష్లో వస్తాడు ఆయన. సో కాబట్టి ఈరోజు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమన్నా ఉంటే అక్కడ చూద్దాం. సో నా వరకు ఏమనిపించింది అంటే కనుక ఎంత ఫౌల్ ఆడినా కూడా బాల్ వరకు ఆవిడ తీసుకోగలదు, కానీ ఆ బాల్ అందులో వేయడం కష్టం కదా. సో కాబట్టి ఏదైనా గేమ్స్ బాగా ఆడింది, సో ఫౌలా కాదన్నది ఈ రోజు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం నేను చెప్పడానికి వాళ్ళు చెప్పారు అంతే. ఒకళ్ళు విన్ అవ్వారంటే కనుక వెనకాల బాధపడే వాళ్ళు చాలామంది ఎక్కువే ఉంటారు. సో ఏదైతేనే మొత్తం మీద ఆడింది, నెగ్గింది. సో ఫౌల్ ఆడిందో లేదన్నది ఈ రోజు తెలుస్తుంది కాబట్టి ఈ రోజు మాట్లాడడం. సో ఈ విషయాన్ని త్రివిక్రమ్ తనకు చెప్పడం జరుగుతుంది. సో నేనైతే బాగానే ఆడాను, సరే ఏమన్నా తప్పులు చేసి నెగ్గానని అనుకుంటే ఇవాళ అలాగ సుదీప్ గారు చెప్తారు, చెప్పిన వెంటనే కెప్టెన్సీని నేను వదిలేస్తాను అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో ఇంతవరకు ఆ కెప్టెన్ గోల్ అలా జరిగిందనమాట. సో ఇప్పటికి 3 సార్లు కెప్టెన్ అయింది భవ్య. సరే, ఓకే, రైట్. దీని తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడో ఒకసారి సుదీప్ గారు అన్నారట, వరస్ట్ అలాగే బెస్ట్ మీరు ఒకటి నిర్ణయించుకోండి అంటే అదే కంటిన్యూషన్గా బిగ్ బాస్ చెప్పినా చెప్పకపోయినా ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నారని అన్నారు. సో కాబట్టి ఈరోజు కూడా వరస్ట్ ప్లేయర్ కిందేమో హనుమంతుని సెలెక్ట్ చేస్తారు, బెస్ట్ ప్లేయర్ కిందేమో ధనరాజుని సెలెక్ట్ చేస్తారు. సో ధనరాజు ఏంటంటే హనుమంత్ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ నైట్ కూడా కిందే పడుకుంటున్నారు, వాళ్ళు కింద బెడ్షీట్ ఇంతకుముందు అంబటి అర్జున్ కింద పడుకున్నట్టు, సో వీళ్ళు కూడా కింద పడుకున్నారు. సో కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది. కానీ ధనరాజు నాకు బెస్ట్ ప్లేయర్ ఇచ్చినా కూడా తను వరస్ట్గా ఏం ఆడాడు, ఏం ఆడలేదు కదా, బాగానే ఆడాడు, సో నాకు నచ్చలేదు అన్నట్టుగా తన భావన తను చెప్పాడు. సో ఇక్కడ హనుమంతుని తీసుకుని భవ్య గారు ఆ జైల్లో వేస్తారు. సో ఓకే, ఇక్కడ వరకు ఓకే. దీని తర్వాత ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్ సంబంధించి వీళ్ళు ఏదో పొరపాట్లు చేస్తారో మరి ఏంటో తెలియదు, కానీ బిగ్ బాస్కి సారీ చెప్తూ ఉంటారు. సో ఫైనల్గా లాస్ట్ బస్తీలోకి ఏంటంటే హనుమంతుని వర్స్ట్ ప్లేయర్ అని నిర్ణయించి జైల్లో వేయడం, అలాగే ధనరాజుకి బెస్ట్ ప్లేయర్ ఇవ్వడం. బెస్ట్ ప్లేయర్ ఇచ్చిన తను సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆ ర్యాంకింగ్ ఏదైతే ఉందో స్టార్స్ ఇవ్వడంలో అన్యాయం చేసాం, అలాగే బిగ్ బాస్ కూడా వీళ్ళకి అన్యాయం చేసేదని 2 పాయింట్లు ఎత్తుకున్నాడు. అలాగే కనుక 3వ పాయింట్ ఏంటంటే తనకి ఈరోజు బాధ అనిపించింది, అంటే బెస్ట్ ప్లేయర్ అని ఇచ్చినా కూడా హనుమంతుని జైల్లో వేయడం, అలాగే నోటు దాకా అంటే గేమ్ నెగ్గడం వరకు వచ్చి ఓడిపోవడం కూడా తనకు బాధ అనిపించింది.
సో ఈరోజు చెప్పుకోవాల్సిందైతే ఇదనమాట. సో ఎంటర్టైన్మెంట్ అయితే ఈరోజు ఎపిసోడ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఒక స్పాన్సర్ టాస్క్ ఒకటి పెట్టారు. సో అది పక్కన పెడితే టోటల్గా మీకు ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టాను గేమ్ చూసారా? సో గేమ్ కూడా బాగానే ఉంది. ఆ స్కిడ్ అవ్వడం, ఆ పడడం, లెగడం, ఆ బాల్స్ తెంపుకోవడం, ఆ బౌల్‌లో వేయడం. సో ఈ విధంగా బాగానే అలరించింది ఈ రోజైతే మాత్రం. సో ఈరోజు ఎపిసోడ్ పర్వాలేదు. ఎంతో కొంత అలరించిందని అనిపించింది. సరే ఈ రోజు పక్కన పెట్టేస్తే గనక టోటల్‌గా ఎపిసోడ్ గురించి ఎలా ఉంది అని చెప్పుకుంటే గనక భవ్య గౌడ్ గారు 3 సార్లు కెప్టెన్ అయినందుకు బోరుమని ఏడుస్తున్న హౌస్‌మేట్స్. హౌస్‌మేట్స్ అంటే అందులో కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమంది. ఎందుకంటే మూడోసారి అవకాశం వచ్చింది కాబట్టి. సో, కాబట్టి ఆవిడ మూడోసారి నెగ్గిందని కొంచెం కొంతమంది ఫీల్ అవుతున్నారు. సో, దీని గురించి మెయిన్‌గా ఎపిసోడ్ అంతా ఇలా కొనసాగింది. సరే నేను చెప్పిన దాంట్లో మీకేమన్నా తప్పులేమన్నా ఉంటే క్షమించండి. అలాగే నేను చెప్పింది మీకేమన్నా అలరించినట్టు అనిపిస్తే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్